ముందుగా వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి ఏ వృత్తుల్లో మీరు సెటిల్ అయితే బాగుంటుంది, ఏ వ్యాపారాలు చేస్తే బాగుంటుంది, ఏ ఉద్యోగాలు చేస్తే బాగుంటుంది, ఇతర దేశాలకు వెళ్ళి చేయాలా, లేకపోతే లోకల్లో చేసుకోవాలా, లేకపోతే పుట్టిన ఊరిలో చేసుకోవాలా, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క కన్యారాశిలో ఉత్తరా నక్షత్రంలో 2, 3, 4 పాదాల వారు, అలాగే హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ రాశిలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధిబలం ఎక్కువ, స్థిరత్వం తక్కువ అని జ్యోతిష శాస్త్రం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి ఉత్తర నక్షత్రం వాళ్ళంతా కూడా బంగారు షాపులు, పూజా స్టోర్సు, యూట్యూబ్ ఛానల్స్, మీడియా, టీవీ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్, ఇలాంటివి సినిమా రంగాలలో మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే ఈ యొక్క ఫిలిం సిటీలో ఇలా ఉద్యోగాలు చేయడం అనేటటువంటిది జరుగుతాయి. అయితే ఈ హస్త నక్షత్రం వాళ్ళంతా కూడా వ్యాపారాలు బాగా చేస్తారు. అందువలన వీళ్ళకి ఈ పసుపు వ్యాపారాలు, అపరాలు, ధాన్యాలు, ఆ తర్వాత కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, హాస్టల్స్, ఆ తర్వాత బంగారపు షాపులు, ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటే మీకు కలిసి వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క చిత్తా నక్షత్రం వారు మనం భూమి సంబంధమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, బిల్డర్లుగా, ఆ తర్వాత పాత ల్యాండ్స్ ఏమైతే ఉన్నాయో మీకు పూర్వంలో వాటిలన్నిటిపైన కూడా రేట్లు బాగా పెరిగి అధికంగా మీకు రావడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఇలా మనము వ్యక్తిగత జాతకాలు చూసినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి ఏ వ్యాపారాలు చేస్తే బాగుంటాయి, ఏ వ్యాపారాలు చేస్తే మధ్యలో లాస్ వచ్చి వదిలేస్తారు, చిరస్థాయిగా లాంగ్ రన్లో మీరు ఏ బిజినెస్లు చేస్తారు అనేటటువంటిది ఈ యొక్క దీన్ని బట్టి మనకు అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క వ్యక్తిగత జాతకాలను బట్టి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నేను వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ని, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. ప్రపంచం అంతా తెలిసిందే. నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము జాతకాలు చెప్తాం. అందువల్ల మీరు డైరెక్ట్గా నన్ను సంప్రదించండి. కొన్ని బోగస్ జ్యోతిషాలయ సెంటర్స్, బోగస్ జ్యోతిష్కులు నా పేరుని ట్యాగ్ చేసుకొని వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడం, లేకపోతే వాళ్ళ జ్యోతిషం సెంటర్లు నా పేరుకు తగిలించి వాళ్ళమని మిమ్మల్ని భ్రమింపజేయడం, అవి మనమని భ్రమింపజేయడం చేస్తున్నారు. మనకి ఏ జ్యోతిష సెంటర్లు మనకి లేవన్నమాట. కాబట్టి వ్యక్తిగత జాతకాలతో మీరు ఏ వృత్తులు మీకు బాగుంటాయో వ్యక్తిగతంగా నన్ను డైరెక్ట్గా సంప్రదించి మీరు తెలుసుకోవచ్చు. తప్పకుండా మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో జాతకాలు చెప్పడం జరుగుతుంది. శుభం. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆ జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, మరి ఈ యొక్క మేనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, అలాగే ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఈ రాశిలోకి వస్తాయి. కాబట్టి ఈ రాశి వారు ఏ వ్యాపారాలు చేసుకోవాలంటే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా, ఆ తర్వాత అన్ని రకాల డిపార్ట్మెంట్స్లో, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ట్యాక్స్ కన్సల్టెంట్లుగా, చార్టెడ్ అకౌంటెంట్లుగా కూడా మీ ఈ యొక్క ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు పనికొస్తారు. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, సైబర్ సెక్యూరిటీస్లో రకరకాల ప్లాట్ఫామ్స్లో వీళ్ళు ఉద్యోగాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే స్క్రాప్ ఐరన్ బిజినెస్ నుంచి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు, ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు, హాస్టల్స్,
తర్వాత ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా చేస్తారు. లేకపోతే రేవతి నక్షత్రం వాళ్ళు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు, తర్వాత చేపల రొయ్యల చెరువులు పెంచడాలు, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ యొక్క రేవతి నక్షత్రంలో మీకు రావడం జరుగుతుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంటు ఇట్లాంటి వాళ్ళంతా కూడా లాయర్లుగా వీళ్ళు ఈ వృత్తుల్లో రాణిస్తారు. ఇకపోతే బియ్యం వ్యాపారాలు, ఆ తర్వాత కిరాణా వ్యాపారాలు, ఆ కూరగాయల వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము వ్యక్తిగత జాతకాన్ని చూసినట్లయితే ఇంకా బాగా చెప్పొచ్చు అనమాట. అప్పుడు వ్యాపారాల్లో మీకు లాస్ రావడానికి అవకాశాలు లేవు. సాధారణంగా మనం ఏమైనా వ్యాపారాలు చేసినప్పుడు ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టి మనం చేసినప్పటికీ కూడా ఆ పెట్టుబడులన్నీ కూడా మధ్యలో లాస్ రావడము, మధ్యలో వదిలేయడం జరుగుతాయి. ఇది కరెక్ట్గా మనము సరైనటువంటి సమర్థులైనటువంటి జ్యోతిష్కుడికి చూపించకపోవడం వల్ల. నేను వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ని, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. కాబట్టి అందరూ కూడా దొంగ జ్యోతిష్కులు, కొంతమంది దొంగ జ్యోతిష్కులు, దొంగ జ్యోతిష సెంటర్లు నా పేరుకి లింక్ చేసుకుని వాళ్ళు కమర్షియల్గా వాళ్ళు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళు బోగస్గాళ్ళ బారిన మీరు పడకుండా డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి. మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో నేను జ్యోతిషము ఈ యొక్క సలహాలన్నీ ఇస్తానని మొత్తం ప్రపంచం అంతా తెలిసిందే. కాబట్టి మీరందరూ కూడా డైరెక్ట్గా నన్నే సంప్రదించి నేను మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని, ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని రెండింటిని కూడా మిళితం చేసి నేను చెప్తాను. కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఏ వ్యాపారాల్లో ఏ అడ్డంకులు లేకుండా, ఏ ఉద్యోగాలు వెళ్ళేటప్పుడు అడ్డంకులు లేకుండా, సస్పెన్షన్స్ ఇలాంటివన్నీ లేకుండా, ఇలాంటివన్నీ కూడా మనం సలహాలు, సంప్రదింపులు మనం చేసుకోవచ్చు. తప్పకుండా నేను అడ్వైస్ చేస్తాను. చక్కగా జాగ్రత్తగా చేయండి. శుభమస్తు.